నా ఐస్ క్లీన్ అయిపోయాయి భయ్యా. ఒక సరియల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది భయ్యా. మనకి ఇది సినిమా అని తెలుసు, బట్ ఆ క్యారెక్టర్స్తో ఎంపథైజ్ అవుతాం, ఏడుస్తాం, నవ్వుతాం, అరుస్తాం జాయ్తో. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ గ్రేట్ ఫిల్మ్. హాయ్ గాయ్స్, మంజుమల్ బాయ్స్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ భయ్యా. ఇన్ రీసెంట్ టైమ్సే కాదు, ఇన్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఫ్లాలెస్ మూవీ అంతే. సినిమా రిలీజ్ అయ్యి అప్రాక్సిమేట్లీ 7 days అవుతుంది భయ్యా. ఇప్పటికీ 20 crores కలెక్ట్ చేసిందంట. ఒక చిన్న మలయాళం సినిమాకి చాలా ఎక్కువ అది. ఆ కెమెరా వర్క్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, జస్ట్ వావ్ అంతే. పర్ఫెక్ట్ రన్ టైం భయ్యా. ఎక్కడ డ్రాగ్ చేసినట్టు అనిపించలేదు నాకు. వెరీ సింపుల్ అండ్ రిలేటబుల్ స్టోరీ భయ్యా. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక ట్రిప్కి వెళ్తారు. ఆ ట్రిప్లో ఏం జరిగింది అనేదే సినిమా. 2006లో కొడైకెనాల్లో సెటప్ అయ్యింది భయ్యా ఈ సినిమా. మలయాళం మూవీ అయినా అన్ని స్టేట్స్ వాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. చాలా రిలేట్ అవుతారు మీరు, ఎందుకంటే ఏదో టైంలో మీ ఫ్రెండ్స్తో మీరు ట్రిప్కి వెళ్ళే ఉంటారు కదా. మంజుమల్ బాయ్స్ సినిమాలో హీరో ఎలివేషన్స్ ఉండవు భయ్యా. ఎక్స్పోజింగ్ ఉండదు, హీరోయినే ఉండదు ఈ సినిమాలో. వల్గారిటీ అస్సలు ఉండదు, ఐటమ్ సాంగ్స్ కూడా ఉండవు. అయినా మనం స్క్రీన్కి అతుక్కుపోతాం. అలా డిజైన్ చేశాడు సినిమాని డైరెక్టర్ చిదంబరం. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఫినామినల్ భయ్యా. ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు ఆ పర్ఫార్మెన్స్తో. మోస్ట్ ఆఫ్ ద సినిమా కేవ్లో జరుగుతుంటుంది. ఆ బిలీవబిలిటీ రావాలి అంటే పర్ఫార్మెన్స్ బాగుండాలి. కుమ్మేశారు అంతే. మంజుమల్ బాయ్స్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ భయ్యా. ఇది ఒక స్టోరీ ఆఫ్ ఫ్రెండ్షిప్, స్టోరీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్, స్టోరీ ఆఫ్ బ్రేవరీ. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పక చూడండి సినిమా థియేటర్లో. ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళడం కామన్. ఊటీయో, కొడైకెనాలో, లేకపోతే అరకుకు వెళ్ళుంటాం మనం. కానీ ఈ సినిమా చూస్తే ఒక మంచి మెసేజ్ ఉంది భయ్యా. అలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో తెలుస్తుంది. మలయాళంలో ఉంది భయ్యా ఈ మూవీ సబ్ టైటిల్స్తో. తెలుగులో రిలీజ్ చేస్తే అంత గ్రేట్గా ఉండకపోవచ్చు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. బట్ మీ ఫ్రెండ్స్తో చూడండి భయ్యా ఈ సినిమా, మీరు రిగ్రెట్ అవ్వరు. సో ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 tomatoes భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇంగ్లీష్లో 127 hours అని ఒక మూవీ ఉంటుంది భయ్యా. అది కూడా ఒక సర్వైవల్ స్టోరీ భయ్యా. కానీ దాంట్లో ఒక మనిషే ఉంటాడు. డానీ బాయల్ డైరెక్ట్ చేశారు భయ్యా. అది స్లమ్ డాగ్ మిలియనేర్ డైరెక్టర్. కానీ దానికంటే బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది, ఎందుకంటే దీంట్లో ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. సో ఒకవేళ 127 hours సినిమా చూడకపోతే చూసేయండి, సూపర్ ఉంటుంది. సరే, మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫస్ట్ ఆర్ బెస్ట్ ట్రిప్ ఎక్కడికో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.